గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. చాలామంది గెస్ట్ చేశారు. మీరు అనుకున్నది నిజమే, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఊరికే అన్నాను, పెళ్ళి బల్లి లాంటివి ఏం లేవు. అరే కానీ చాలా మంది కరెక్ట్ గెస్ట్ చేశారా? చెప్పేసేవంటి ఎవరికన్నా ఏ అమ్మాయి కన్నా చెప్పేసేవంటి వెళ్ళిపోద్ది. నేను ఎవరికి అమ్మాయి మరి 20-30 అమ్మాయిలతో మాట్లాడతాడు, ఏ అమ్మాయికి తెలియకుండా ఏ అమ్మాయికి చెప్పిస్తాడు. చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడికి వెళ్ళేలోపు గుండు కొట్టిచ్చేస్తారు వీడికి పక్క. మ్యాటర్ ఏంటంటే మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేయబోతున్నాం. అసలు ఫ్లైట్ ఎక్కడమే గగనం అనుకుంటే, ఇప్పుడు వేరే రాష్ట్రం వెళ్ళి వీడియోలు చేయడమే గొప్ప అనుకుంటే, వేరే కంట్రీ వెళ్ళి వీడియో చేయగలుగుతున్నామంటే అది కేవలం మీరిచ్చిన సపోర్ట్ మాత్రమే. ఎందుకంటే మీరు అన్ని వ్యూస్ ఇవ్వకపోయినా, అన్ని లైక్లు ఇవ్వకపోయినా, మీరు చూడకపోయినా ఇదంతా జరగడం ఇంపాసిబుల్. మేము దగ్గరగా ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మీకు ఎప్పుడైతే ఆ పాస్పోర్ట్ వీడియో వచ్చిందో అప్పటి నుంచి ముందు నుంచే ప్లానింగ్. అంటే దుబాయ్లో మీ అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు, మా అక్క అక్కడ ఉంటుంది దుబాయ్లో. అబుదాబి మా కాకినాడ చిన్నోడు వాళ్ళ పిన్ అనమాట. అక్కడికి వెళ్ళి అబుదాబిలో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. అబుదాబిలో వాళ్ళ ఇంట్లో ఉంటాం, తర్వాత దుబాయ్ వెళ్తాం అనమాట. అంటే చాలామంది దుబాయ్ ఎక్స్ప్లోర్ చేశారు, కానీ వాళ్ళు చేయడానికి మనం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనం పక్కూరు వెళ్తేనే డీటెయిల్గా చూపిస్తాం, అలాంటిది దేశం కానీ దేశం వెళ్తున్నాం. ఇంకా వీడియోలు ఎలా ఉంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. దేశంలో ఇసుక ఎలా ఉందో కూడా చెప్తాను. చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు ఎప్పుడు చూడని దుబాయ్ అబుదాబీని అయితే మేము చూపించడానికి ట్రై చేస్తాం. ఇంకోటి, ఏదో ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు కాదు, లిటరల్లీ నెల రోజులు ఉండబోతున్నాం. ఎందుకంటే మరి వెళ్ళామంటే మొత్తం కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లోర్ చేసి రావాలి. కాబట్టి మీకు వరుసగా నెల రోజులు దుబాయ్ వీడియోలే వస్తాయి. దుబాయ్, అబుదాబి చుట్టుపక్కల విలేజెస్ అన్నీ వస్తాయి అనమాట. అంటే ఇన్ని రోజులు మీరు వీడియోలు చూశారు, కానీ లైక్ చేశారో లేదో అన్నది నాకు తెలీదు. లైక్ అడుగుతాను, కానీ రేపటి నుంచి, ఈ రోజు నుంచి వచ్చే వీడియోలు మాత్రం పక్కా లైక్ చేయండి. టీవీలో చూసేవాళ్ళు అయితే కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది చూడండి, ఈ పక్కన ఎక్కడ ఉంటుంది లైక్ సింబల్, అది కాదు దాని పక్కది క్లిక్ చేయండి. టీవీలో కూడా మనం లైకులు చేయొచ్చు, అంటే ఎక్కువ మందికి వెళ్తుంది, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. మీకు ఏమన్నా ప్లేసెస్ మంచి తెలిసినవి ఉంటే అవి కూడా కింద కామెంట్ చేయండి. అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రశాంతంగా, నీట్గా A to Z మీకు చూపిస్తాం. అయితే రేపు నైట్ మనకి ఫ్లైట్. ఇప్పుడు మొత్తం చూడండి ఎలా ఉందో అడవి, చాలా పట్టుకెళ్ళాలి. ఆ మూల ఇవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు ప్యాక్ చేసుకుని వెయిట్ వేసి ఇద్దరికి కలిపి ఒక 50 kgs మాత్రమే పట్టుకెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పేసి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా పేరెంట్స్ కూడా వచ్చారు. ముందైతే లగేజ్ ప్యాక్ చేసేద్దాం, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలాసేపు అయిపోయింది స్టార్ట్ చేసి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేలో. నిన్న మా నదీం గడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. అయితే ఫంక్షన్ మటన్ బిర్యానీ పంపించాడు. ఈ మటన్ బిర్యానీ వేడి చేయాలి. వేడి చేసే తరీకా ఒకటి చూపిస్తాను మీకు, చాలా సింపుల్. ఎలాగంటే ఇది మనం పెనంలో కొట్టేది కాదు, చాలా బాగా ఉంది. నేను యూట్యూబ్లో చూసి చేసామన్నా, భలే వచ్చిందిలే బిర్యానీ. ఏం లేదు, అలా ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో ఫుల్ నీళ్ళు వేసి, తర్వాత గ్యాస్ వెలిగించి, తర్వాత ఈ గిన్నె తీసుకెళ్ళి అందులో పెట్టి, నెక్స్ట్ ఈ బిర్యానీని ఈ ప్లేట్లో వేసుకుని, మీకు ఎంత బిర్యానీ హీట్ చేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకుని, ఆ బిర్యానీ మీద ఇలా మూత పెట్టేస్తే ఆ కింద ఉన్న ఆవిరికి ఆ బిర్యానీ హీట్ అవుద్ది అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు పెడితే సరిపోద్ది. అన్నా ఏంటి ఏముంది, ఫస్ట్ ట్రిప్కి వెళ్తున్నాం మేము. టెన్షన్ అయ్యా ఎందుకు? అంత దూరం వెళ్తున్నారంటే ఎవరు లేకుండా రకమైన టెన్షన్. ఏముండదు, చదివిచ్చారు కదా, చదువుకున్నాం కదా, వెళ్ళిపోవడమే చదువు పట్టుకొని. అంటే అమ్మ ఇక్కడ మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడే చాలా బాధ వేసింది, కానీ హైదరాబాద్ సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఎన్నో రోజులు కాదు కదా, 1 month అక్క ఉంది అక్కడ కాబట్టి ధైర్యమే. మీరు అక్కడ మన వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో. ఏం తీసుకురావాలమ్మా వచ్చినప్పుడు? ఏం తీసుకురావద్దమ్మా, జాగ్రత్తగా జాగ్రత్తారండి. మీకేం తీసుకురావాలి? నాకు కూడా ఏమొద్దు, వస్తా చాలు అంతే. నాకు కూడా ఏమొద్దు. లగేజ్ చూసారా, నా బట్టలు చూస్తే దడుచుకుంటారేమో ఇప్పుడు మీరు. నన్ను ఎప్పుడు ఇలా చూస్తారో అని అనుకుని ఉంటారు మీరు. అలాంటి బట్టలు తీసుకున్నాను నేను. ఏంటి వెరైటీగా ఏం తీసా? వెరైటీ అంతా దుబాయ్ ట్రెండ్. చూపిస్తాను ఉండండి. ఏంటి ఇలాగ ఉంది ఇది?
కూర్చున్నాను కదండి. ఏంటి ఇలాగ ఉంది? కొత్త మోడల్ అది నాదే, అది నాదే అది. ఇంతలా ఉంది. ఆ, ఒరే లూజ్ అయిపోద్దేమోరా. ఇగో భుజాలకి ఏలాడి తీసుకుని ఇగో ఇక్కడికి రావాల్సింది, ఇక్కడికి. అసలు చూడలేమేమో ఏంటి ఇంకా. బాబు, ఇలాగ తయారవుతున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వాలి మీరు. అంటే దుబాయ్లో అలాగే ఉంటారు అనుకుంటున్నారు. ఒక జత వేసుకుని చూపిరా. ఆ? చూపిస్తా. ప్యాంటు షర్ట్ ఇలాగన్నా పెద్ద అరే, షర్ట్లా కాదు. ఇది నీదా? ఆ, అది నాదే, ఇది నాదే, ఇది నాదే. వెనకాల చూడండి, వెనకాల బాబోయ్, ఏంటది? టైగర్ ఇలాగ. ఇటు ఇదిగో ఇలా. అర్థమైందా? టైగర్, బ్రాండ్. టైగర్ వేసుకుని రారా. వేసుకుని వస్తా. వచ్చేయ్. అయ్యో, అయ్యో, ఓయ్. అదిగో, అలా ఉంటాయి. మళ్ళీ అదేంటికిరా? దుబాయ్ షేక్. మేము దుబాయ్ నుండి వస్తున్నాం. హై దుబాయ్ అవుట్ఫిట్స్ చూసారా? ఇప్పుడు అన్ని అలాగే ఉంటాయి. టీ షర్ట్లు ఇవన్నీ. ఎస్. టీ షర్ట్లు అలాగే, ఆ ప్యాంట్ చూడండి సీనియర్ ఎన్టీఆర్. ఇంకో నా రెండు కాళ్ళు దాంట్లో వెళ్ళిపోతాయి. ఇదే మోడల్ రా. దుబాయ్ మోడల్ ఇదంతా సూపర్ ఉంది కదా. ఒరే, అక్కడికి వెళ్ళలేదు, అక్కడ మోడల్ నీకు వచ్చేసి మనం అక్కడికి వెళ్ళిన కొనుక్కోలేం కదా మనం. అందుకే ఇక్కడే కొనుక్కొని వెళ్ళాలి. అందుకే అక్కడ దుబాయ్ మోడల్ అన్ని ఇక్కడ అమ్మేస్తున్నారా? ఎస్. కాదు, నాకు ఒక లాజిక్ అర్థం కాదురా. ఇక్కడ డైలీ ఇక్కడ తిరిగే వాళ్ళు అందరికి మనల్ని గుర్తుపట్టే వాళ్ళు ఏమో ఎడ్డోళ్ళ తిరిగేస్తాం. అక్కడ ముక్కు ముఖం తెలియదు, అక్కడికేమో ఇంత మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాం. అందుకే కదా మరి పాత వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా పర్లేదు, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా వెళ్ళాలి. అలా కదా ఇలా టైగర్ లేనంట అని చెప్పేసి అనుకుంటారేమో చూడండి. టైగర్ ఉంది కదా మనుషులు. సూపర్ ఉంది కదా గైస్. ఎలా ఉంది గైస్? ఇక్కడేమో కావాల్సిన సరుకులన్నీ వేసుకుంటాం. ఇది చూడండి, ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. లైన్ డిజైన్ నైట్ టైం వెళ్ళాగానే వెలుగుతా మా ఉంటుంది. చిన్నప్పుడు వాడేసిన డిజైన్స్ ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ వేసేవాడు. అలాంటి బెల్ల ప్యాంట్లు ఎన్నో వాడింది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ నుంచి పొడవ అయ్యేది, మా ఇక్కడ నుంచి లావు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ లూజ్ షర్ట్లోనే నేను ఎన్నో వేసాను. అది చూసారా? షోల్డర్ మీద ఉంటుంది, ఇది కూడా షోల్డర్ కిందకే ఉంటుంది. లేదు బాగుందండి. బాగుంది కదమ్మా. బాగుంది, నాకు నచ్చిందిరా. చాలా బాగుంది. సరే ఇప్పేస్తే సర్దేద్దాం బ్యాగుల్లో. ఇప్పుడు సరిపోతే లేదు, ఇలాగే ఉంటాయి. అక్కడ చూపిస్తాం అయితే అన్ని కూడా. సక్సెస్ఫుల్గా ఒక బ్యాగ్ ప్యాక్ చేసాం. దీని బరువు ఎంత వచ్చిందో చూడాలి. ఇప్పుడు 18 కేజీస్, 22 కేజీస్ వస్తుంది. ఇది ఒకటే లగేజ్ మొత్తం బ్యాక్ అయిపోయింది. మాకు 50 కేజీస్ లిమిట్, కరెక్ట్గా 49 కేజీస్ 500 గ్రామ్స్ వచ్చిందనమాట. ఇంకా 500 గ్రాములు ఆడే మనకు బాకీ. కరెక్ట్ ప్యాక్ చేస్తాం. ఇండియా వదిలి వెళ్ళే ముందు ఏఎంబీకి ఒకసారి వచ్చాము. వలీగడ్ ఏవో కొనుక్కుంటానంటే వాటి కోసం వచ్చామన్నమాట. ఏంట్రా షూ కావాలా? షూ కోసం వచ్చాం. దుబాయ్ మొత్తం పరిగెట్టేద్దామని. హైదరాబాద్లో ఉన్నప్పుడు కనీసం వారానికి 2 సార్లు ఏఎంబీ వస్తాం. ఇప్పుడు 4 రోజుల వరకు ఏఎంబీకి రాము. ఇంకా అలాగ లుక్ వేసినట్టు కూడా ఉంటుంది. ఏదో మొత్తం దేశం వదిలి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. మళ్ళీ నాకు వెళ్ళిపోతున్నావు కానీ వస్తాం తిరిగి. చాలా టెన్షన్ వచ్చేస్తుంది నాకు. మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కితే టెన్షన్ వస్తుంది. ఇంటర్నేషనల్ అది కూడా మొత్తం అక్కడికి వెళ్ళేదాకా మనం సముద్రం మీదే ఉంటామంట. అది ఈత కూడా రాదు మనకి. ఈ ఇమిగ్రేషన్లు, ఈ ప్రాసెస్లు ఏమవుతాయి అని టెన్షన్ అయిపోతాయి లేరా. క్రిస్టమస్ థీమ్ వస్తుంది ఏఎంబీలో. ఈ థీమ్ పెట్టినప్పటి నుంచి రాలేదు వాళ్ళు. మనం వచ్చాను కానీ ఇది కనబడలేదు. నిన్న ఎప్పుడు వచ్చావు కదా. క్రిస్టమస్ 3 అనమాట. ఓ చాలా బాగా చేశారు. ప్రతి పండగకి ఏదో ఒకటి పెడతారనమాట. ఏమన్నా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఈసారి ఇది పెట్టారు, క్రిస్టమస్ కార్నివల్. చూసే వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్టమస్ గాయస్. అరే శాంటా క్లాస్ అందులో అబ్జర్వ్ చేసావు నువ్వు? గిఫ్ట్లు ఉన్నాయి. గిఫ్ట్లు ఎలా వస్తారో వాళ్ళు తీసుకొచ్చా మనం. డబ్బా ఖాళీ డబ్బాలు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి. ఈ మధ్యన మనకి లైన్లు ఎక్కువైపోతున్నారా. ఎక్కడికి వెళ్ళినా లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఎంత పెద్ద లైన్ ఉన్నామంటారు బిల్లు దగ్గర. ఇంకోటి 4 ఖాళీ దగ్గర ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళు పెంచాలిగా. అదే కదా. 4 కంప్యూటర్లు ఎందుకు డబ్బులు బొక్కలకి అందాలి కదా. ఒక 4 మీద పెట్టాలి కదా, టైం వేస్ట్ మనకి. సర్లే కూల్ రాకీ కూల్. ఈ మధ్యన వద్దు కూల్ రాకీ. మొన్న ఇండిగో ఎఫెక్ట్ అప్పటి నుంచి నువ్వు బుక్ చేసుకున్నది ఇండిగో కాదు కదరా. మిగతా వాళ్ళందరిదంతా నాకు వచ్చినట్టుంది. మిగతా వాళ్ళ ప్రశ్న ఏమి వచ్చిన పని అయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బండి ఎక్కడ పెట్టామో గుర్తులేదు, వెతుకుతున్నాం. దాని నుంచి కనిపించట్లా. బట్టలన్నీ ప్యాక్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ కెమెరాలు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. మమ్మల్ని దింపడానికి కలీంబాయ్ వచ్చాడు. ఎందుకంటే నైటే కదా ఫ్లైట్. అందుకని నైట్ ఇప్పుడు వచ్చామో పొద్దున్నే వెళ్ళిపోదాం అన్నాను. అలాగే తనయ్ బాయ్ కూడా వచ్చాడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఏమన్నా చిన్న ఇన్పుట్స్ చెప్పొచ్చు కదా. దుబాయ్ వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ లేదు. చెవులో దూది పెట్టుకో, టికారం రాకుండా. చెవులో దూది కాదు, బడ్స్ పెట్టేసుకుని సినిమా డౌన్లోడ్ చేసుకుని చూసేస్తాను. దుబాయ్ సీను సినిమా డౌన్లోడ్ చేసా. దుబాయ్ వెళ్తున్నాను కదా, దుబాయ్ సీను పెట్టుకుని వింటూ వెళ్ళిపోవాలి. అది మై మ్యాటరు. రేపటి నుంచి వ్లాగ్లు అయితే మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.